చిన్న వేషాలు వేసుకుని అతను ఉమ్. సడన్గా హీరో పెళ్లి అయ్యి చూపులు తర్వాత వచ్చి అర్జున్ రెడ్డి అర్జున్. ఇవన్నీ రావడంతో అక్కడికి వెళ్ళిపోయాడు. ఉమ్, ఉమ్, తర్వాత చాలా శ్రావ్యమైన మంచి సినిమా ఏంటి ఉమ్. గీత గోవిందం. గీత గోవిందం. సో దాంతో జనాల హార్ట్లోకి వెళ్ళిపోయాడు. ఉమ్, తర్వాత మళ్ళీ ఏ పిచ్చి పిచ్చి సినిమాలు తీశాడు, ఉమ్, పోయినాయి. ఉమ్, తనకు ఇప్పుడు తను ఒక డెసిషన్లో ఉంటాడు. ఉమ్, ఒకవేళ సినిమా చేసినా కూడా మేము కూడా ఈ వీడియోలో చాలా చెప్పాం, ఉమ్, నువ్వు బయట ఎక్కువ మాట్లాడకని. ఉమ్, ఉమ్. ఎందుకంటే సో అతను ఓవర్ కాన్ఫిడెన్స్ అతనికి అసలు లాస్ అవుతుంది అది అంటారు. ఇప్పుడు పర్సనాలిటీని బట్టి, పర్సనల్ ఇమేజ్ని బట్టి సినిమాలు ఆడుతున్నాయి. ఉమ్. అంటే అర్జున్ రెడ్డి హిట్ కాకముందే అతను అలా మాట్లాడాడు. ఒక హిట్ కాకముందు అతను అలా మాట్లాడింది యాక్సెప్ట్ చేసిన జనాలు ఇప్పుడు ఇన్ని హిట్స్ అయ్యాక కూడా మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ హిట్ కానప్పుడు 10 చేయలేకపోతున్నారు? మందే చూసుంటారు, ఉమ్. హిట్ అయిన తర్వాత 1,000,000 మంది చూసుంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రతిదీ జడ్జ్ చేయాలని చూస్తారంటారు. అందరూ హ్మ్. చేస్తారు, చూడటం అప్పుడంటే అనుకుంటాం ఇంకా ఉంది. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, హ్మ్. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ నాకు వస్తుంది. హ్మ్. హ్మ్. వాళ్ళ ఫేవరెట్ గురించి ఏమైనా మాట్లాడాడు హ్మ్. అనుకోండి, హ్మ్. అవును. బ్యాడ్ ఎవరి మాట్లాడతాడు. ఫేవరెట్ అదే హీరో గురించి వాళ్ళు ఫేవరెట్ నెగెటివ్‌గా అదే హీరో మాట్లాడితే గురించి నేను బాగా మాట్లాడాను అనుకోండి, పాజిటివ్‌గా మాట్లాడారు. బాగా మాట్లాడతాడు. అది నాకు హ్మ్. ఫేస్బుక్లోకి వచ్చి కూడా అంటూ ఉంటారు. హ్మ్. ఇంకా నన్నుగానే చూడండి, నా హ్మ్. యొక్క ఫ్రాంక్నెస్లో ఉన్న నిజాన్ని హ్మ్. చాలా సరదాగా చెప్తున్నాడు, ఏమైనా కామెడీగాను. హ్మ్. మీరు ఎటకారం ఎక్కువ అండి అన్నాడు. ఆ ఎటకారం